జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు చేశారు. కార్యాలయంలోని అన్ని విభాగాల్లో తనిఖీలు నిర్వహించారు. డ్యూటీ సమయం అవుతున్నా ఇంతవరకు ఎవరు విధుల్లోకి రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీకి ఆలస్యంగా వచ్చిన వారికి మెమోలు జారీ చేయాలని అధికారులకు ఆదేశాలు చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు చేశారు. కార్యాలయంలోని అన్ని విభాగాల్లో తనిఖీలు నిర్వహించారు. డ్యూటీ సమయం అవుతున్నా ఇంతవరకు ఎవరు విధుల్లోకి రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీకి ఆలస్యంగా వచ్చిన వారికి మెమోలు జారీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక దీని మీద మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు చేశారని సమాచారం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇవాళ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 11:30 గంటల సమయం అవుతున్నప్పటికీ కూడా ఉద్యోగులు చాలా మంది ఉద్యోగులు విధులకు హాజరు కాకపోవడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు అన్ని విభాగాల్లో కూడా కళ్ళు తిరిగి రికార్డులను పరిశీలించారు. ఉద్యోగస్తులు హాజరు పట్టికను కూడా పరిశీలించారు. దాంతో ఉద్యోగులు చాలా మంది కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా సాధించలేదు. అందరూ మొత్తం కూడా ఎవరైతే రాలేదో మొత్తం కూడా పేర్లు నమోదు చేసుకోవాలని ఒక లిస్టు కూడా తయారు చేసుకుంది. అందరిపైన చర్యలు ఉంటాయని చెప్పారు. ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారుల సచివాలయంలో కూడా చాలా మంది మంత్రులు తమ తమ విభాగాలకు సంబంధించిన ఛాంబర్లు తిరగడం, తర్వాత బషీర్ బాగు వ్యవసాయ కమిషన్ కార్యాలయం, టూరిజం కార్యాలయంలో కూడా ఉద్యోగస్తుల హాజరు శాతం పైన పెద్ద ఎత్తున తనిఖీలు చేసి ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి అప్రమత్తం చేశారు. కాబట్టి ఉద్యోగులు విధిగా తమ బాధ్యతలు నిర్వర్తించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అసత్యం వహిస్తే మంచికూడదని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. కఠిన చర్యలు ఉంటాయని కూడా మేయర్ వారిని హెచ్చరించారు. ఓకే, థ్యాంక్ యూ రాములు.